నారాయణ మాజీ మంత్రివర్యుల ఆధ్వర్యంలో 100 కోట్ల నిధులు పోగు చేస్తున్నారంటూ వచ్చిన వార్త ఒకటి ఆసక్తికరంగా ఉంది. గతంలో ₹2 వడ్డీకి తీసుకునేవారట, ఇప్పుడు ₹5 వడ్డీకి తీసుకుంటే ఆశ్చర్యంగా ఆయన కాలేజీకో ఎక్కడికో వెళ్ళి కౌంటర్లు పెట్టారట. కౌంటర్లో కూడా డబ్బులు ఇచ్చారని, డబ్బులు వసూలు చేశారు, దాన్ని రహస్య స్థలానికి తరలించేశారంటూ ఒక ఇంట్రెస్టింగ్ వార్త వచ్చింది. నిజానికి తెలుగుదేశం పార్టీ వారు ఈ రకంగా చేస్తున్న ప్రయత్నాలు ఏ రకంగా ఉన్నాయి, మొత్తం మీద ఈ ఆర్థిక వనరులు ఏ మేరకు సమకూర్చుకోగలిగారు, మరి ఇష్టారాజ్యంగా డబ్బులు ఖర్చు పెట్టడానికి సిద్ధమవుతున్నట్లేనా? బాజీ గారు నమస్కారం. కొమ్మినేని గారు నమస్కారం. నమస్కారం. అదేవిధంగా ప్యానల్ ఉన్నటువంటి మిగతా పెద్దలకి మీ ద్వారా ప్రజలకి నమస్కారం తెలియజేస్తా ఉన్నా. సార్, ఒకటి, ఎన్నికల వేళ గెలుపు కోసం ఆరాటపడి దాస్తే పోగేసేవి పోగేస్తే ఎన్నికల తర్వాత ఉపయోగపడతాయనేటువంటి అంశాలు రాజకీయ క్షేత్రాలలో మామూలుగా మారినటువంటి మాటల పరిస్థితిలో ఆంధ్రప్రదేశ్ యొక్క రాష్ట్రంలో ఖచ్చితంగా ఈ యొక్క నిధులు రేపటి ఎన్నికలకి ముదులుగా మారాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుంది. కొమ్మినేని గారు, వాస్తవానికి ఏదైతే అధికారంలోకి వచ్చే ముందు ఎన్నికల వేళ సహాయం సహకారాలు చేసేటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళ నుంచి పొందేటువంటి పెట్టుబడులు ఏవైతే ఉంటాయో ఇవి కేవలం ఎలక్షన్ యొక్క ప్రక్రియలో గెలుపు యొక్క ప్రక్రియను మార్చడం కోసం వాడేటువంటి పరిస్థితి ఇదివరకు గతంలో ఉండేదండి. కానీ నేడు మారింది. నేడు ఏమైందంటే గెలిచిన తర్వాతే ఎన్నికలకి మనం సిద్ధమవ్వాల్సినటువంటి తరుణంలో ఎక్కడెక్కడ ఉన్నటువంటి అవకాశాలు మొత్తాన్ని ఇబ్బడముబ్బడిగా దాన్ని నిధులుగా మార్చి వాటిని మొత్తానికి ఒక గూటికి చేర్చి ఆ చేర్చినటువంటి దాన్ని ఎన్నికల యొక్క సంస్థానాలు ఏవైతే ఉన్నాయో ఆ నియోజకవర్గాలకు అందించేటువంటి ప్రక్రియలో కొంతమంది కీలకమైనటువంటి పరిస్థితుల్లో ఎన్నికల్లో నిలబడుతున్నారు, తలబడుతున్నారు, పూర్తిగా వాళ్ళు సహకరిస్తున్నారు. ఈ సహకరించే క్రమంలోనే ఇటువంటి పరిస్థితులు ఏర్పడతాయి, పట్టుబడులు జరుగుతాయి, పెద్ద ఎత్తున దొరుకుతాయి. క్రమం మారి ప్రజల యొద్దకి ఈ డబ్బుతో అవసరం లేదు అనేటువంటి తరుణం వచ్చిన రోజు వరకు ఇదే స్థితి నడుస్తుంది అనేది వాస్తవమైనటువంటి విషయం. కొమ్మినేని గారు, ₹5 వడ్డీకి 600 కోట్లు ఎట్లా పోగు చేస్తారు? చాలా తమాషాగా ఉంది నిజంగానే. నారాయణ గారు అంతకుముందు విద్యా సంస్థలు నడుపుకునేవాడు. మొత్తం మీద చంద్రబాబు గారు ఆయన లాక్కొచ్చారో, ఆయనకే ఇంట్రెస్ట్ ఉండొచ్చాడో కానీ అప్పుడే 2014లోనే ఆయన బోర్డు ఖర్చు పెట్టాడని, ఆయన స్టూడెంట్స్ అందరినీ ఎన్నికల ప్రచారంలో పాల్గొని జగన్ గారికి వ్యతిరేకంగా హోటళ్ళు వీటన్నిటిలోనూ మౌత్ పబ్లిసిటీ చేయించారని, ఇప్పుడు కూడా అదే స్ట్రాటజీ అమలు చేస్తున్నారనేది కొందరు అనేది టాక్ వస్తూ ఉంది. అది వేరే విషయం. బట్ ఆ రకంగా డబ్బులు ఖర్చు పెట్టడం ద్వారా మంత్రి పదవి కూడా తర్వాత పొందాడు. 5 ఏళ్ళు పదవులు అనుభవించారు. అమరావతిలో 58 ఎకరాల పొలం కూడా తీసుకున్నారు. ఇవన్నీ చాలా జరిగినాయి కదా. ఈ ₹5 వడ్డీ ఎట్లా భరిస్తారు? గతంలో ₹2 వడ్డీ భరించడమే కష్టమైతే ₹5 వడ్డీ ఇచ్చే వాళ్ళకి ఒకవేళ పొరపాటు నారాయణ గారు ఎగ్గొడితే ఇదంతా బ్లాక్ మనీయే కదా. ఆల్మోస్ట్ అఫీషియల్గా అయితే ఉండదు కదా ₹5 వడ్డీకి. ఎట్లా ఈ ఎగ్గొడితే ఏం చేస్తారు వాళ్ళంతా పాపం? ఇక్కడ ఏమి లెక్కలుండవు కొమ్మినేని గారు. ఎందుకంటే కౌంటర్లు పెట్టి డిపాజిట్ తీసుకున్నారంట కదా. మామూలుగా ఎన్నికల పందాలప్పుడు ఇదివరకు చేతి సహాయం ఉండేది. ఆ తర్వాత కోడి పందాలుగా మారినప్పుడు ₹1 వడ్డీలు, ₹2 వడ్డీలు ఉండేవి. ఇప్పుడు ఎడ్ల పందాలుగా మారినాయి కదా. రాష్ట్రం ఎడ్ల పందాలుగా మారింది కాబట్టి ₹5-10 వెళ్ళేటువంటి స్థితికి వచ్చింది. గెలిస్తే వెనక్కి వస్తాయి, ఓడిపోతే తర్వాత వస్తాయో సస్తాయో అనేటువంటి పరిస్థితి ఎన్నికల జ్యోతిష్యం మీద ఆధారపడినటువంటి స్థితి అండి. కాకపోతే పెట్టుబడిదారులుగా మారినటువంటి రాజకీయ నాయకుల యొక్క ప్రోత్సాహ వంతులు ఎవరైతే ఉన్నారో ఆ వాళ్ళు ఉత్సాహం చేస్తున్నటువంటి ప్రోత్సాహం మొత్తం కూడా ప్రజాధనమే. కొల్లగొడుతున్నావో లేకపోతే ఇళ్లలోంచి తెస్తున్నావో కాదండి. ఇవి పూర్తిగా కూడబెట్టినటువంటి లాగి ప్రజలకు అందించేటువంటి క్రమంలో పోతాయి. నోట్ల రాజకీయాలు మారినంత వరకు ఇటువంటి గేట్లు తెరిచి ఉన్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ దొడ్లలో దొరికేటువంటి కూడా ఇటువంటి డబ్బులేనండి. ₹5-10 వడ్డీలకే దొరుకుతాయి గ్యారంటీగా. రైట్.